బాధ మర్చిపోనికి ఎన్నో చోట్ల తిరుగుతుండు కానీ ఆయన గిట్ట మర్చిపోతలే ఆయన బాధ. నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే అంటే నాగా మనసు బాగాలేదురా అంటాడు. ఏం చెప్తాను ఇక నేను ఎందుకో చాలా బాధపడుతున్నావు గంగాన. గంగాన వాళ్ళ మెట్లు ఇవి ఇడికి లెక్తాడు గంగాన మెట్టెక్కాలంటే. ఇట్లా పడిపోతాడు అది చూసి రాదు మెల్లరారు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా మొత్తం అయితే ఇప్పుడు మనం సదరేజం మొత్తం మనమే చేసేదాం మొత్తం క్లీను. గంగాన వచ్చేలోపు ఇక మొదలెడదామా. అంతా మంచిగా అయిపోతుంది. నిద్ర పోనీ రాదా నువ్వు అటు పోతే నిద్ర పోతాం 10 నిమిషాలు. నాకు ఈ టార్చర్ ఏంట్రా. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఏంటంటే గంగాన వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాం. అట్టగంటావా అయితే సరే. ఎందుకంటే గంగాన వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరు. ఆంటీ వాళ్ళైతే ఇది ఆగ్రా వేరు. ఇప్పుడైతే హోమ్ టూర్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే 4 రోజులే గంగాన వాళ్ళ దగ్గర పోక 4 రోజులు అవుతుంది. అట్లా పోతున్నాం ఇంటికి. అయితే ఇంటికి పోయినాక జర మాట్లాడదాం ఏముంది ఏం చేస్తుండో. వీడియోలు కూడా చేస్తలేడు. ఎందుకో చాలా బాధపడుతున్నావు గంగాన. నాగిటే చెప్తలేడు. నా ఎందుకన్నా బాధపడుతున్నావు అంటే ఏం చెప్తలేడు. అరే నాగా నిజమే ఇప్పుడు బాధపడతలే. బాధపడుతుంది మస్తు. నిజంగా చెప్తున్నా గంగన్న చాలా బాధలు ఉన్నాడు. ఎంత చెప్పినా ఏ వీడియోలు ఇది అన్న చెయ్యనా బాధన మర్చిపోతా అంటే ఇంటలేడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి గంగన్న వాళ్ళ ఇంటికి అయితే పోదాం. ఎందుకంటే నేనేమనుకున్నానంటే నేను హోమ్ టూర్ ఇంతవరకు మా వీడియోలో పెట్టలే మా ఛానల్లో. అందుకే చిన్న హోమ్ టూర్ పెడదామని ప్లాన్ చేసుకున్నాను అంతే. ఇప్పుడైతే వెళ్దాం, పైకి వెళ్ళి మొత్తం చూపిస్తా. గంగన్న వాళ్ళ మెట్లు ఇవి ఇడికి లెక్తాడు గంగన్న మెట్టెక్కాలంటే. లెక్తారు దాడి మరి అట్లా అని మీరు ఇట్లా ఉరుకురికి వచ్చి ఇట్లా పడిపోతారు. ఇట్లా అది చూసి రాదు మెల్లరారు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా తొందర పడకూరి వాళ్ళెందుకోసారు ఇంటికి. ఇప్పుడు మళ్ళా మీరు వచ్చినా వస్తా చెప్పలేము. ఇగో ఇంతమంది చెప్పులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారేమో ఇంట్లో. ఇగో అందరు ఉన్నారు ఇంట్లో. రారు గాయస్. అరే ఇంద్రా ఇంద్రా ఇది ఇంద్రా ఇంత ఎట్లా పడేసి ఏంటి. దాదా లోపల ఇంద్రా మొత్తం ఎట్లా పడేసింది ఇది. గాయస్ మనం అనుకుంది ఒకటి అయినది ఒకటి. ఏదో అనుకుని వస్తే మొత్తం ఇట్లా పడేసింది ఆయన. మంచిగా అనుకున్నాడు. ఆయనకి ఏం చెప్పాలి ఏమో అర్థమైతే మొత్తం ఏమంటే నాగా మనసు బాగాలేదురా అంటాడు. ఏం చెప్తాను ఇక నేను. వస్తుందా పొద్దున్న వచ్చినావా? ఎడిపోయినావు బయటికినా? 10 నిమిషాలా? ఇప్పుడైతే ఏం చెప్పలేము. ఇక మనం మీద అనుకొని వచ్చినాము. ఇడిగిట బోర్లా పడుతున్నాం. జరిగితే ఎట్లా పడితే అట్లా పెట్టేసిన అన్న. మొత్తం అయితే ఇప్పుడు మనం సదరేజం మొత్తం మనమే చేసేదాం మొత్తం క్లీను. గంగాన వచ్చేలోపు ఇక మొదలెడదామా. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది మొత్తం ఎట్లా పడితే అట్లా పడేసి అన్ని ఇవన్నీ చదివినాక మీకు మొత్తం చూపిస్తా. గంగన్న వాళ్ళ నాగా మొత్తం చదివేదాం రవి మళ్ళీ. లేకపోతే అందుకే అమ్మ పంపించింది మమ్మల్ని. ఏమన్నా తెలుసా, నాగా ఇంటికి పోరా, ఇంటికి పోయి చూడరా, ఎట్లా పడితే అట్లా పడేస్తుంది అన్నీ అంటే అట్లనే పడేసి నిజంగా అంటే ఎట్లా పడితే అట్లా పడేసిండు. ఇప్పుడు అమ్మకి వీడియో పెట్టాలి తీసుకొని. కానీ అప్పుడు గంగన్న ఫోన్ చేసి తిడుతా తెలుసా. ఇప్పుడు మొత్తం అయితే మనం అయితే క్లీన్ చేసేది మొత్తం రూమ్ని మొత్తం మార్చేద్దాం. నరా ఇట్లా పడ్డది ఇది ఈ దుప్పటి అయితే దీని మీద ఉంటుంది. ఇట్లా
ఏంటంటే మనము ఏదో అనుకొని వచ్చినాం హోమ్ టూర్ ఇట్లా చేసి వెళ్ళిపోదామని, అప్పుడు ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది. ఇదైతే ఇట్లా ఉంటుంది, దీన్ని సెట్ చేసేసినట్లయితే ఇది వచ్చేసి అమ్మ ఇవి ఏడ పెడుతుంది రా, ఏడ పెడుతుంది సైడ్కి అయితే పెడతాం. ఇవి ఏడుంటే నాకైతే తెలియదు, సైడ్కి అయితే పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి ఇది ఉంటుంది, ఇది వచ్చిండే సైంటిస్ట్. ఈ కుడిచి వచ్చేసి ఇక్కడ సైడ్కి ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తుంటా కదా డైలీ, అట్లా అని ఇక నేను కొత్త బట్టలు కొనుక్కునేమో. నేను బట్టలు చూస్తే మాత్రం మీరు పిచ్చర్లు అయిపోతారు. అన్ని ఉంటే బట్టలు ఇవి మొత్తం గంగాన బట్టలు కూడా చూపించేదాం. అక్కడ జాడ కొట్టిండో లేదు. ఇది ఏమైనా పనికి వస్తుంది మళ్ళా. బిస్తర్ ఎక్కడ ఉంటుంది? బాటిల్ ఇలా పడతా పెట్టింది దాగి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఇంకా ఈ రూమ్ మీద జరగాలి. ఇప్పుడు ఇది కిచెన్ అన్నమాట, గంగాన వాళ్ళ కిచెన్. ఇది గంగాన వాళ్ళ కిచెన్ ఇదంతా. ఇది గంగాన వాళ్ళ ఫ్రిడ్జ్. ఇది ఇట్లా తిన్నికి ఏమైనా పెట్టుకుంటాడు గంగాన. ఇవన్నీ అయితే పెట్టేసాం మనం. ఇప్పుడు ఏంటంటే నేను ఏమో అనుకొని వచ్చిన, ఇప్పుడు వచ్చి ఏదో చేసేస్తుంది. కానీ నిజంగా నేను ఎంత చేసినా తక్కువనే వీళ్ళకి. ఎందుకంటే నాకు అడగకపోయినా అన్ని ఇప్పిస్తాడు గంగన్న. అమ్మ వీడ మంచిగా చూసుకుంటుంది, అంటే ఇక్కడ మనం మస్తు లైక్ చేస్తుంది, మంచిగా చూసుకుంటుంది. ఫ్రిడ్జ్ డోర్ ఎందుకు ఓపెన్ చేసాం మనం? ఏంటి ఫ్రిడ్జ్ డోర్? సరే ఫ్రిడ్జ్ డోర్ మర్చిపోయిన విషయం టెన్షన్లా. నీకైతే ఏం లేవు తిందామన్నా వీడు. ఇప్పుడు నేను వద్దు తీయండి మళ్ళా, ఏం లేవు తిండికి. కాబట్టి కొన్నిసార్లు వాటర్ తాగుతాం. ఇంకా పని మస్తు ఉంది ఇట్లా ఇట్లా గడ్డగడ్డి. గాయస్ వాటర్ తాగదామని చూసుకోవాలి, వాటర్ గడ్డగడ్డిపోయినాయి. ఇక వాటర్ ఇక్కడ గడ్డగడ్డిపోయినాయి, ఏది కలిసి వస్తుంది నాకు. కానీ ఒక్కటి మాత్రం మంచిది ఏంటంటే ఆంటీ వాళ్ళు ఆవకాయ పచ్చడి పెట్టింది కదా, నా కోసం డబ్బాలు వేసి పెట్టింది అమ్మ తీసుకోమని చెప్పి. మొత్తం గంగన్న వాళ్ళ కిచెన్ చూడలో ఒకసారి మొత్తం ఎట్లుందో. సారీ కొంచెం ఇక గంగన్న ఈ ప్లేట్లో అన్నం తింటాడు, గంగన్న ఈ ప్లేట్లో అన్నం తింటాడు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇంకా మస్తు పని ఉంది మనకి, చిన్న చిన్న పనులునే. ఏంటంటే సెట్ చేసేయాలి మనం కదా జల్దీ. జారిగిడే హోటలేడు, దుప్పట్లు ఏడబడితే పడేసిన బట్టలు గిట్ట అన్నీ తీసేసి సైడ్ కరం పెట్టాలి. చెప్పాలి మనకి ఈడ పడితే పడేసిన అన్ని. ఇది మన కూలర్ మేమే ఇరగొట్టాము. ఇట్లా అంటే మనం అనుకోకుండా కూలర్ ఇరగొట్టేసినాం మేము. ఇప్పుడు రేపు మొన్ననే చేయించుకొచ్చినాము, నిన్ననే కదరా చేయించింది, నిన్న చేయించుకొచ్చినాము. ఎంతైనా తెలుసా? 4000 అయింది చేయనీకి. అది మొత్తం నా పేరు రాయలే గంగన్న. థ్యాంక్ యూ అన్న. నేను కూలర్ ఇవ్వటినా గిట్ట నాకు ఏమని లేవు నువ్వు. మొత్తం దుప్పట్లు ఇవి తీయాలి ఇప్పుడు. ఇంకా లేవాడు ఇప్పుడు అయినా అన్న, లేవాలంటే చాలా టైం పడుతుంది. జర అయితే క్లీన్ చేసాం మనం, ఆయన కాడికి క్లీన్ చేసాం లేదా ఆయన కాడికి చూసుకోరు గాయస్. ఇందాక ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది చూసుకోరు, ఇక చూసుకోరు ఇందాక ఎట్లుండే. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ప్యూర్ మొత్తం క్లీన్ చేసేసిన ఇక్కడైతే. ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసిన. ఇంకా అన్న నా బెడ్రూమ్ ఇది. ఆయన అయితే వండుకునే ఉన్నాడు, వండుకొని డిస్టర్బ్ చేయాలి నేను, ఎందుకంటే వండుకున్న డిస్టర్బ్ చేయబోదు కాదు. ఇక ఈ బీరువాలో మొత్తం గంగన బట్టలు ఉంటాయి. ఇక మొత్తం బట్టలే గంగనే, మొత్తం ఎవ్వరు ఉండే బట్టలు మొత్తం. ఈ బీరువా నిండా మొత్తం గంగనే.
అన్ని కొత్త బట్టలే, ఒక్కటి పాతయో అన్ని కొత్తవే బట్టలు, మొత్తం కొత్తవే గంగనే. అన్ని కొత్త కొత్త ప్యాంట్లు ఉన్నాయి, కొత్త కొత్త షర్ట్లు ఉన్నాయి. ఎందుకంటే గంగన్న ఏం చేస్తాడంటే ఇప్పుడు అవి కొన్ని టైట్ అయిపోతాయి అంటే చూడాడు, వేసుకొని చూడాడు, సైజ్ చూడాడు, తీసుకొచ్చుకుంటాడు, తెచ్చుకొని ఇక ఏం చేస్తాడు రాదని చెప్పి ఇల్లు పెట్టిస్తాడు. అన్ని ఇగో అన్ని కొత్త కొత్త బట్టలే, మొత్తం గంగనే, అన్ని గంగనే కదా. రాజు నువ్వు ఇలా ఉంటే ఎలా రా? ఏమండినావు? తెచ్చుకోరా నా ఆకలి అవుతుందా? తెచ్చుకోరా. అమ్మ ఫోన్ చేసి ఊరికొచ్చానా నేను. 10 నిమిషాలా అనుకుంటావా? అయితే గాయస్ ఇగో ఈ కూలర్ వలగొట్టాం మేము మొన్న వలగొట్టినాం కూలర్ని. కూలర్ కింద పడిపోతే మొత్తం అది ఏమో ఫ్యాన్ లోపల గడ్డ ఊసిపోయింది. అది పోతే మళ్ళీ 4000 రూపాయలు ఏమో తీసుకోండు. గంగానే ఇచ్చిన పైసలు గిట. ఇప్పుడు ఎట్లా అంటే ఇక లేపల్ నైట్ ఇంకా మొత్తం వస్తుంది పని చేసేది ఇంట్లో. ఇక ఇప్పుడైతే ఇంట్లో లేడీస్ అయితే ఎవరు లేరు. మమ్మీ అయితే బయటికి పోయింది ఆగ్రాకి, అక్క గిట పోయింది. ఇక అన్న ఒక్కడే ఉన్నాడు. ఫుల్ ఎంజాయ్ పండుగ. పబ్బు పోయినా నైట్ చూసినామా? ఆయన బాధ మర్చిపోనికి ఎన్నో చోట్ల తిరుగుతుండు కానీ ఆయన గిట మర్చిపోతలే ఆయన బాధ. నీకేమో దూరంగా నాకేనే భారంగా అడగానా? ఎప్పుడైనా కానీ లవ్ చేసేటప్పుడు మనల్ని ఇష్టపడే అమ్మాయిని లవ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, మనము ఒక అమ్మాయిని ఇష్టపడతాం. ఇష్టం ఎట్లా అంటే లైక్ దిస్, ఈ అమ్మాయి బాగుంది, మనకు నచ్చింది అని ఐ లవ్ యూ అని చెప్తాం. కానీ ఆ అమ్మాయికి మనం నచ్చాలి కదా. అడగానా అంటున్నా ఆయన. అందుకే ఎప్పుడైనా లవ్ చేసినప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించారు భయ్. ఎందుకంటే లవ్ చేసినాక గిట కొంతమంది ఇప్పుడు కాలంలో ఎట్లున్నారంటే పబ్లిక్ చాలా డేంజర్గా ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి నో అని చెప్పగానే ఇక బొమ్మనే పోతారు, ఊరేసుకుంటారు, చచ్చిపోతారు. కానీ గంగన్న అయితే చాలా బాధలో ఉన్నాడు. ఏం పర్లేదు, అన్నీ మంచిగా అయిపోతాయి, ఇంత మంచిగా అయిపోతుంది. నిద్ర పోనినాదా నువ్వు అటు పోతే నేను నిద్ర పోతాం 10 నిమిషాలు. చూసి డిస్టర్బ్ చేస్తున్నా అన్నకి. మళ్ళీ మీరు ఏమనుకోరి. 10 నిమిషాలు. ఓకే అన్నయ్య పోతున్నా బాయ్. ఇల్లు అయితే చదివేసిన, బట్టలు ఆడే పడేసిన చదివేసిన. ఒకసారి గంగన్న రూమ్ అయితే చూపిస్తే అందరికి చూసేరి ఇప్పుడే.